Hello machas, welcome back to my channel. This is Divya Netra. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నా ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. మీ అందరి సపోర్ట్ లేనిది నేను ఇంతవరకు అయితే రాలేను కాబట్టి నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా 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 థ్యాంక్స్. సో ఇవాల్టి వీడియో వచ్చేసి నేను యూట్యూబ్ అనేది ఎలా స్టార్ట్ చేశాను అండ్ 1000 సబ్స్క్రైబర్స్ ఎంత కష్టపడితే వచ్చారు అండ్ యూట్యూబ్ వెనకాల ఉన్న కష్టాలు ఏంటి, ఇవన్నీ అయితే మీతో అయితే షేర్ అయితే చేసుకోబోతున్నాను. చిన్న స్టోరీయే, సింపుల్గా అయితే చెప్పేస్తాను. అండ్ ఎవరైనా 2024లో ఛానల్ అయితే స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఈ వీడియో కొంచెమైనా యూస్ఫుల్ అవుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అసలు మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు యూట్యూబ్ గురించి అయితే ఏం తెలియదు. లైక్ థంబ్నెయిల్ ఎలా చేస్తారు, వీడియో ఎడిటింగ్ ఎలా చేస్తారు అనేది ఏం తెలియకుండానే నేను దూకేశాను అనమాట. దాని తర్వాత మెల్లగా అన్నీ నేర్చుకుంటూ వీడియోస్ అయితే ఒక్కొక్క దానికి ఇంప్రూవ్ అయితే చేసుకుంటూ వచ్చాను. సో ఛానల్ స్టార్టింగ్ అప్పుడు మనము టైం అనేది ఎక్కువ యూట్యూబ్కి అయితే ఇస్తూ ఉండాలన్నమాట. జనరల్గా నా మ్యాటర్లో ఏమైంది అంటే నేను జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ అనేది చేసేదాన్ని. సో చాలా స్ట్రెస్ అనేది నాకైతే అనిపించేది. రెండు అంటే అసలు వర్కౌట్ అవ్వదు. అంటే రెండు పడవల మీద కాలేయద్దు అంటారు కదా. సో రెండు అనేది మనం చేయలేమన్నమాట. బేసికల్లీ మనం యూట్యూబ్కి ఎంత టైం ఇస్తే అంత మంచిది. లైక్ హాఫ్ డే అవ్వచ్చు, ఫుల్ డే అవ్వచ్చు, ఎంత టైం అయినా అవ్వచ్చు అనమాట. సో నా మ్యాటర్లో ఏమైందంటే నేను జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ అనేది నేనైతే స్టార్ట్ అయితే చేశాను. లైక్ రొటేషనల్ షిఫ్ట్స్, నైట్ షిఫ్ట్స్ అన్నీ అయితే చేసేదాన్ని. అప్పుడు కూడా నేను వీక్ ఆఫ్లప్పుడు బయటకైతే వెళ్ళి వ్లాగ్స్ అయితే తీసేదాన్ని. అండ్ కేటగిరీ కూడా మీరు ఎంచుకోవాలి. లైక్ మీరు ఏదైతే పర్ఫెక్ట్ ఉంటారా అనేది. కొంతమంది కుకింగ్ చేస్తారు, కొంతమంది బయట వెళ్ళి వ్లాగ్స్ మంచిగా తీస్తారు, కొంతమంది ఇంట్లో మంచిగా వ్లాగ్స్ అనేది చేస్తారు, మోటో వ్లాగ్స్, డిఫరెంట్ కేటగిరీస్ అనేవి మనకు ఉంటాయి కదా. సో అవన్నీ చూసుకొని మనమైతే ఎంచుకోవాలి. సో బేసికలీ ఎక్కువ టైం అనేది యూట్యూబ్కి అయితే ఇవ్వాలి. రెండు పడవల మీద అయితే అసలు కాలు అయితే వేయకూడదు. అటు జాబ్ చేసుకొని అటు యూట్యూబ్ చేయాలి అంటే అసలు అవ్వని పని. ఎంత యూట్యూబ్కి మీరు టైం అనేది ఇస్తే మీరు సక్సెస్ అనేది అంత ఈజీగా అయితే పొందుతారు. ఇక్కడ ఎలా అంటే మనకి చెప్తూ ఉంటారు కదా, వీక్లో 3 వీడియోస్ పక్కా పోస్ట్ చేయాలి, అప్పుడే మీరు సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ మీ కన్సిస్టెన్సీ అనేది చూస్తారు అని చెప్తూ ఉంటారు. సో ఫస్ట్ స్టెప్ అనేది ఇదనమాట. బేసికల్లీ ఎక్కువ ఎంత టైం అనేది మీరు యూట్యూబ్కి ఇస్తే అంత మంచిగా మీరు యూట్యూబ్లో అయితే ఎదగగలుగుతారు. కొంతమంది తొందరగా రీచ్ అనేది వచ్చేస్తుంటుంది, అంటే నైట్కి నైట్ స్టార్ అనేది అయిపోతుంటారు. కొంతమందికి లేట్ వస్తుంది, బట్ వచ్చేది పక్కా ఎప్పుడైనా రావాల్సిందే. అదైతే మనం మైండ్లో అయితే పెట్టుకొని మనం యూట్యూబ్ అనేది స్టార్ట్ అయితే చేయాలన్నమాట. సో యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే చాలా హార్డ్ వర్క్ అయితే చేయాలి. యూట్యూబ్ అసలు ఈజీ కాదు. ఎవరైనా యూట్యూబ్ ఈజీ అంటే నా దగ్గర తీసుకురండి, నేను వాళ్ళని అయితే తంతాను, సరదాగా అన్నాను. సో బేసికల్లీ మనం ఎంత హార్డ్ వర్క్ చేసి మనకి సక్సెస్ అనేది ఒక్కొక్కసారి తొందర వస్తుంది, ఒక్కొక్కసారి లేట్గా వస్తుంది, బట్ రావాల్సిన టైంకి అయితే పక్కా వస్తుంది. సో ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ట్రావెల్ బ్లాగ్స్ అయితే చేస్తుంటాను కదా. సో నార్మల్గా జనరల్గా బయటకైతే వెళ్ళి ట్రావెల్ బ్లాగ్స్కి ఎవరైనా వ్యూ పాయింట్ అనేది ఎంజాయ్ అయితే చేయాలనుకుంటారు. బట్ నా టైంలో అంటే నా మ్యాటర్లో ఏమైపోతుంది అంటే నేను వీడియో అయితే తీసుకోవాలి. దగ్గర 4 hours టైం అయితే పక్కా పడుతుంది. సో మళ్ళీ మనం ఇంటికి వచ్చి ఎడిటింగ్ చేసుకోవాలి. ఎడిటింగ్లో ఎట్లా అవుతుంది అంటే జనరల్గా నేను వాయిస్ ఓవర్ అనేది బయట అయితే ఇవ్వను, ఇంటికి వచ్చి వాయిస్ ఓవర్ అనేది సపరేట్గా ఇచ్చుకుంటాను. సో ఇవన్నీ వీడియోస్ అన్నీ మర్జ్ చేసుకొని అన్నీ ఒకటి కంబైన్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇస్తే మనకి దగ్గర 3 hours అయినా దానికి టైం పట్టేస్తుంది. మళ్ళీ థంబ్నెయిల్కి సపరేట్ టైం అనమాట. సో ఇదంతా నేనే చేస్తున్నానని కాదు, అందరు యూట్యూబర్స్ ఇదే పని అయితే చేస్తారు, ఇంతే కష్టమైతే పడుతుంటారు. అండ్ అందరూ ఏంటంటే జనరల్గా అందేస్తుంటారు కదా, వీళ్ళేంటి బయటికి వెళ్తారు, వీడియోస్ తీసేస్తారు, పెట్టేస్తారు అని. సో ఆ కష్టం అనేది చేసే వాళ్ళకే తెలుస్తుంది కానీ చూసే వాళ్ళకైతే ఎవరికి అర్థం కాదు. సో యూట్యూబ్లో ఇన్ని కష్టాలు అయితే ఉంటాయి. బట్ అన్నీ చేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి ఏంటంటే మనకి వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ పెరగరు, ఒక డిసప్పాయింట్మెంట్ అనేది ఉంటుంది. అది అందరికీ కామనే. సో స్టార్టింగ్ ఛానల్స్ ఇవన్నీ అయితే ఫేస్ అయితే చేసి పెద్దగా ఎదుగుతారు జనరల్గా. సో ఇవన్నీ కామనే అనమాట యూట్యూబ్ జర్నీ అనేది. అండ్ చాలా మంది నన్ను అయితే అడుగుతుంటారు, మీరెందుకు వీడియోలో కనిపించరు, మీరు వీడియోలోకి రావచ్చు కదా అని. సో నా మేజర్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే నేను ఎక్కువ కంటెంట్ మీద అయితే ఎక్కువ ఫోకస్ అయితే చేస్తూ ఉంటాను. అంటే నేను వీడియోలో కనిపించకపోయినా మీ అందరికీ తెలిసిందే, నేను అమావాస్య పుణ్యానికి అయితే వీడియోలోకి అయితే వస్తుంటాను. అండ్
నేను మెయిన్ కంటెంట్ మీదనే కాన్సంట్రేట్ చేస్తాను. ఒకవేళ నన్ను సజెషన్ అడిగితే మీరు కనిపించినా, కనిపించకపోయినా అనేది మీ చాయిస్ బట్టి మీరు కనిపించొచ్చు, కనిపించకపోవచ్చు. అది మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. అండ్ కొంతమంది ఏంటంటే కనిపించకపోయినా కంటెంట్ చూసి కూడా చాలామంది జనాలనేది ఇంట్రెస్ట్ చూపించి ఆ ఛానల్ కూడా సక్సెస్ అయినవి చాలా వరకైతే ఉన్నాయి. సో, ఇప్పుడు కాంపిటీషన్ అనేది ఎక్కువుంది గాబట్టి, కనిపిచ్చండి అనే నేను చెప్తాను. అండ్ అప్పుడప్పుడైనా కనిపిచ్చండి. కొంతమంది ఏంటంటే మొహమాటం అనేది పడుతూ ఉంటారు. సో, యూట్యూబ్‌లో మొహమాటం అనేది అసలు పడకూడదనమాట. బేసికల్లీ చెప్పాలంటే నాకు కూడా మొహమాటమే. అందుకే నేను కూడా వీడియోస్‌లోకి ఎక్కువగా రాను. ఇది కొంచెం తగ్గించుకోవాలి. అంటే నేను కూడా అది యాజ్ ఏ వ్యూయర్ నేను అదే చెప్పుకుంటాను. నేను యూట్యూబ్‌లో వీడియోస్‌లోకి రావాలి, కనిపించాలి అని. అసలు నేనిచ్చే సజెషన్ గూడా మీరు రండి యూట్యూబ్‌లో వీడియోస్‌లోకొస్తేనే కొంచెం మంచిగా అనిపిస్తదనమాట. యూట్యూబ్ స్టార్ట్ జేసినప్పుడైతే నాకు వ్యూస్ అయితే ఎంత తక్కువొచ్చేవంటే అసలు ఇప్పుడు గూడా తక్కువే అనుకోండి. బట్ కన్సిస్టెన్సీ అనేది ముఖ్యమంటారు కదా! సో, వ్యూస్ వచ్చినా రాకపోయినా మీరు వీడియోస్ అయితే పెడుతూనే ఉండాలి. అంతే కాకుండా ఏంటంటే కరోనా తర్వాత యూట్యూబ్ అనేది అందరికీ తెలిసింది. కరోనా ముందంటే యూట్యూబ్ అనేది ఎవరు చూసేవాళ్ళే కాదు. బట్ కరోనా తర్వాత అందరికీ టైం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇన్‌స్టాగ్రామ్ గానీ, యూట్యూబ్ గానీ ఎక్కువగా అయితే బాగా అయితే వాడేశారు. ఆ టైంలో వ్యూస్ అనేవి బాగా వచ్చాయి. బట్ ఇప్పుడు పెద్ద పెద్ద ఛానెల్స్‌కి కూడా వ్యూస్ రావట్లేదు. అందరూ బ్యాక్ టు ఆఫీస్‌కి అయితే వెళ్ళిపోయారు గదా! చూసేవాళ్ళు చాలా తక్కువనమాట. అండ్ చిన్న ఛానెల్స్‌కి కూడా అదే ఫేస్ అయితే చేస్తున్నారు. బట్ వీడియోస్ అనేవైతే కన్సిస్టెన్సీ అనేది మీరు మెయింటైన్ చేసుకోండి. అప్‌లోడ్ అనేది చేయండి. మెల్లమెల్లగా ఛానల్ అనేది గ్రోత్ అనేది ఉంటుంది. నైట్‌కి నైట్ స్టార్ అయిపోవాలి అంటే ఎవరు అయిపోరు గదా! మెల్లమెల్లగా అనేది ఎదుగుతారు. అంటే ఈ ఈ స్టోరీ అనేది ఎందుకు జెప్తున్నాను అంటే ఫేస్ చేశాననమాట. నేను గూడా వ్యూస్ రాకపోతే నా ఫ్రెండ్స్‌కి ఫోను జేసి ఏడ్చిన రోజులు గూడా ఉన్నాయి. అసలు ఏంటి వ్యూస్ రావట్లేదు, సబ్‌స్క్రైబర్స్ రావట్లేదు, ఏంటి అసలు యూట్యూబ్ సక్సెస్ అయితదా లేదా అని. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఫుడ్ బ్లాగ్ చేయాలన్నా, ట్రావెల్ బ్లాగ్ చేయాలన్నా మీరు ఇన్వెస్ట్‌మెంట్ అనేది మీరు చేస్తూ ఉంటారు కాబట్టి మనకక్కడ మనీ అనేది 1000 అయినా, 2000 అయినా లేకపోతే మినిమమ్ అమౌంట్ అనేది మనకి ఖర్చనేది అయితూ ఉంటది. ఇది కూడా బిజినెస్ లానే. సో, ఇంత పెడుతున్నప్పుడు మనం ఎక్స్‌పెక్ట్ కూడా చేస్తాం కాబట్టి ఇదంతా రావాలంటే టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. మెల్లమెల్లగా ఛానెల్ అనేది ఎదుగుతూ ఉంటది. మెల్లమెల్లగా గ్రోత్ అనేది వస్తూ ఉంటది. సో, ఎక్కువ పేషెన్స్‌తో ఉండాలి. నాకైతే పేషెన్స్ లేదు. బట్ నేర్చుకున్నాను. అంటే యూట్యూబే అన్నీ నేర్పిచ్చేస్తది అంటారు గదా! సో, నేనైతే నేర్చుకున్నాను. మెల్లమెల్లగా గ్రోత్ అనేది పెరుగుతుంటది అని. సో, అప్పుడు నాకు జ్ఞానోదయం అయిన తర్వాత ఇంక వ్యూస్ గురించి పట్టించుకోవట్లేదు. కన్సిస్టెన్సీ ముఖ్యమని చెప్పేసి వీడియోస్ అనేది అప్‌లోడ్ చేసుకుంటూ ఎళ్ళిపోతున్నాను. యూట్యూబర్ అనగానే చాలా రెస్పెక్ట్ అనేది మనకిస్తరు. ఎందుకు అంటే ఇక్కడ మీరే హీరో, మీరే డైరెక్టర్, మీరే ప్రొడ్యూసర్, మీరే హీరోయిన్ కాబట్టి. అంటే కంటెంట్ అనేది మీది ఒరిజినల్ ఉంటది. మీరు అంటే ఎవరో ఏదో చెప్తే మీరేం చెయ్యరు కదా! సో, మీ ఓన్ కంటెంట్ కాబట్టి జనాలకి చాలా బాగా తెలుసు. ఒక యూట్యూబర్ అంటే ఎలా ఉంటాడు అండ్ వాళ్ళకిచ్చే రెస్పెక్ట్ కూడా అంతే బాగా ఇస్తుంటారు. అండ్ ఇక్కడ మనం డూస్ అండ్ డోంట్స్ అయితే మాట్లాడుకుందాము. సో, జనరల్‌గా మనము యూట్యూబ్ ఛానెల్ అనగానే ఎదుగుతలేదని చెప్పేసి చాలామంది వ్యూస్ కొనుక్కుంటారు, సబ్‌స్క్రైబర్స్ కొనుక్కుంటారు. అది నా దృష్టిలో వేస్ట్. అంటే మీకు ఉన్న 100 మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నా ఒక 50 వ్యూస్ వచ్చినా అవి జెన్యూన్‌గా వస్తే ఒక హ్యాపీనెస్ ఉంటది. ఏదో మీరు కొనుక్కుంటే ఎన్ని మంత్స్ అని కొనుక్కుంటారో 1 మంత్ కొనుక్కుంటారు. సెకండ్ మంత్ కొనుక్కుంటారు. థర్డ్ మంత్ అనేది మీ దగ్గర గూడా మనీ అయితే ఉండవు. అంటే అది గూడా మనీ పెట్టే కొనుక్కోవాలి కాబట్టి అలా కొనుక్కొని వేస్ట్. ఆ మనీ మీరు కొనుక్కునే కంటే అదేదో మీ కంటెంట్ మీద అయితే యూజ్ చేసుకుంటే చాలా బెటర్ అని నేనైతే చెప్తాను. సో, ఇక్కడ యూట్యూబ్‌లో ఎలా అంటే మనం ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా మనకి నెగెటివ్ కామెంట్స్ అనేవైతే వెంటాడుతూనే ఉంటాయి. సో, అవన్నీ కామన్ అనమాట. అది చిన్న ఛానల్స్‌కైనా, పెద్ద ఛానల్స్‌కైనా అందరూ ఫేస్ అయితే చేస్తూ ఉంటారు. సో, జనరల్‌గా ఏంటంటే ఇలాంటి వాళ్ళు మీరు ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా కామెంట్స్ అనేవి నెగెటివ్‌గా పెడుతూనే ఉంటారు. ఇప్పటి వరకు నా ఛానల్‌కైతే ప్రస్తుతానికైతే రాలేదు. మరి ఫ్యూచర్‌లో వస్తాయో రావో అనేది నాకైతే తెలీదు. బట్ ఇవన్నీ మనం పట్టించుకోవద్దనమాట. సో, బేసికల్లీ చెప్పాలంటే అసలు కామెంట్ సెక్షన్ చూడకండి. ఒకవేళ చూషినా మీరు మంచి కామెంట్స్‌కే రెస్పాండ్ అయితే అవ్వండి. నెగెటివ్ కామెంట్స్‌కి అసలు రిప్లై ఇవ్వద్దు. మీరు రిప్లై ఇస్తే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. సో, బేసికల్లీ వీళ్ళేంటంటే వాళ్ళ పనే అది నెగెటివ్ కామెంట్ అనేది చేయడం. సో, మనం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అని నేనైతే చెప్తూ ఉంటాను. మీ పనైతే మీరు చేసుకుంటూ అయితే వెళ్ళిపోండి. అండ్ బేసికల్లీ మీరు కూడా ఒక సెలబ్రిటీ లానే లైక్ సెలబ్రిటీస్‌ని ఎలాగా నార్మల్‌గా కామెంట్స్ చేసి వాళ్ళని వైరల్ అయితే చేస్తారు. మిమ్మల్ని గూడా అదే చేస్తారు. మనమైతే పట్టించుకోవద్దు. మన పని మనమైతే చేసుకుంటూ అయితే పోవాలి. సో,
యూట్యూబ్‌కి మెయిన్ ఏంటంటే ఇది మెయిన్ అన్నమాట. సో, మనం ఎంతమంది ఎన్ని రకాలుగా వాగినా మనం పట్టించుకోవద్దు. కొంతమంది సెన్సిటివ్ పీపుల్ అయితే ఉంటారు. అదేంటి ఇంత మంచి కంటెంట్ ఇచ్చినా అసలు నేనేం చేయకపోయినా ఇంత నెగెటివ్ కామెంట్స్ ఎందుకు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. సో, అలా బాధపడకూడదు జనరల్‌గా. ఇప్పుడు నేను చెప్పాలంటే నాకు ఒక మంచి యూట్యూబర్ అంటే నాకు అమ్మ చేతి వంట అంటే చాలా ఇష్టం. తను చాలా బాగా అయితే చెప్తూ ఉంటది. బట్ కామెంట్ సెక్షన్‌లో నెగెటివ్ కామెంట్స్ గూడా చాలా ఎక్కువగానే వస్తూ ఉంటాయి. సో, బేసికల్లీ వాగే వాళ్ళు వాగుతూనే ఉంటారు ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా. సో, పట్టించుకోవద్దనమాట. సో, మనం చేసే పని మనం చేసుకుంటూ అయితే పోవాలి. సో, ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత మంచిది. యూట్యూబ్ ఛానల్‌లో మీరు సక్సెస్ అవ్వాలంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండాలి. ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను, నేనేదో గొప్పగా స్ట్రాంగ్‌గా ఉన్నానని కాదు. ఎవరైనా ఒక పర్సన్ పక్కా సెన్సిటివ్ అయితే ఉంటారు, ఫీల్ అయితూ ఉంటారు. బట్ ఏంటంటే మనం నేర్చుకోవాలి తప్పదు. నేర్చుకుంటేనే మనం ముందుకైతే వెళ్తాము. లేకపోతే అక్కడే ఆగిపోతాం. సో, చూసారు గదా! ఏదో 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారని ఒక మోటివేషన్ వీడియో అయితే చేసేసాను. బట్ 1000 సబ్స్క్రైబర్స్‌తో ఏంటంటే మనకు మానిటైజేషన్ అయితే అయిపోదు. మనకి 4000 వాచ్ టైమ్ ఉండాలి. అలానే 1000 సబ్స్క్రైబర్స్ కూడా ఉండాలి. సో, దానికి టైం అయితే పడుతుంది ఎవరికైనా. ఇప్పుడైతే కాంపిటీషన్ గదా! అలా అయితే ఉంది కాబట్టి టైం అయితే పడుతుంది. అండ్ వీడియోస్ పెడితే మీరు మొత్తం వీడియో అనేది చూడండి. సో, దానివల్ల మాకు యూజ్‌ఫుల్ ఏంటి అంటే వాచ్ టైమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. లైక్ ఎంత ఎక్కువ వీడియో చూస్తే మాకు వాచ్ టైమ్ అనేది అలా పెరుగుతూ ఉంటదనమాట. సో, మీరు అలా మాకు సపోర్ట్ అనేది ఇస్తున్నట్టు ఉంటుంది. సో, మీకైతే ఈ వీడియో కొంచెమైనా యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఏదో చెప్పాలనైతే చెప్పలేదు. మ్యాథ్స్ జరుగుతున్న విషయాలు అండ్ ఫేస్ చేసిన విషయాలైతే మీ ముందుకైతే తీసుకొనైతే వచ్చాను. సో, వీడియో నచ్చిందనుకుంటే మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఒక లైక్ అయితే ఏసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.